మరి కాసేపట్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజా భవన్ వేదికగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఇప్పటికే సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, అధికారులు ప్రజాభవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు కూడా ప్రజాభవన్ చేరుకుంటారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. విభజన చట్టంలో పేర్కొనని ఆస్తుల విభజనపైన కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతారు. వీరితో పాటు సీఎస్, ఆర్థిక, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రుల భేటీకి హాజరవుతారు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ 9లో ఏకాభిప్రాయం లేని 23 సంస్థల పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక 10వ షెడ్యూల్లో ఎటూ తేలని 30 సంస్థల పంపిణీపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరగ్గా అందులో కొన్ని మాత్రమే పరిష్కారమయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో పెండింగ్ సమస్యలతో పాటు పలు అంశాల్లో ఏకాభిప్రాయం కోసం ఇవాళ హైదరాబాద్ ప్రజాభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కావడం ఇదే తొలిసారి. ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీతో మరికొన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు పలు డిమాండ్లు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని కోరనుంది. దీంతో పాటు 24,000 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. టీటీడీలో భాగం కావాలని, తీర ప్రాంతంలో భాగం కావాలని అడిగే ఛాన్స్ ఉంది. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం తీసుకొచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మరి కాసేపట్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఇప్పటికే సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, అధికారులు ప్రజాభవన్ చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు కూడా ప్రజాభవన్ కు చేరుకుంటారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. విభజన చట్టంలో పేర్కొనని ఆస్తుల విభజనపై కూడా సమావేశంలో చర్చిస్తారు.
ప్రజాభవన్ కు చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం చూస్తున్నాం స్వాగతం పలకడానికి మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి కూడా ప్రజాభవన్ దగ్గర ఉన్నారు. చంద్రబాబు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల సీఎంల భేటీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. షెడ్యూల్ 9, 10లో ఆస్తులు పంపకానికి సంబంధించిన అంశాలతో పాటు విద్యుత్ బకాయిలు, నీటి కేటాయింపులు, ఇంకా పలు అంశాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అజెండాను కూడా కంప్లీట్ గా ఫిక్స్ చేసుకున్నారు. సో విభజన సమస్యల పరిష్కారం దిశగా మరొక అడుగు ముందుకు పడినట్టయింది. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఆస్తుల పంపకాలకి సంబంధించి ఇందులో ప్రధానంగా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మా కరెస్పాండెంట్ శేఖర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్ తో మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కి చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అక్కడే ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం కాసేపట్లోనే జరగబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ శేఖర్ ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. శేఖర్ తో మాట్లాడదాం. శేఖర్, చెప్పండి, మరి కాసేపట్లోనే ఈ మీటింగ్ స్టార్ట్ కాబోతోంది. చూస్తున్నాం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుని తీసుకుని ప్రజాభవన్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి టీమ్ ఆఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. సిఎస్, ఆర్థిక, రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొనబోతున్నట్టు చెప్తున్నారు. అజెండాకు సంబంధించిన వివరాలు కూడా చూస్తున్నాం. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? మళ్ళీ భట్టి విక్రమార్క కూడా మనకి కనిపిస్తున్నారు విజువల్స్ లో. రైట్, ప్రగతి ప్రజాభవన్కి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రుల బృందము అట్లాగే అధికారుల బృందంతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి అట్లాగే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సంస్థల పరిష్కారానికి, విభజనకు సంబంధించినటువంటి అంశాలకు చర్చించనున్నారు. మొత్తం తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి విభజన, ఆస్తులు, అప్పులు అట్లాగే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో పాటు మరొక 3 మంత్రులు పాల్గొంటా ఉన్నారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అట్లాగే సిఎస్ అధికారుల బృందం పాల్గొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అట్లాగే మరికొద్దిసేపట్లోనే సమావేశం జరగనుంది. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే గతంలో 2 సార్లు ముఖ్యమంత్రుల యొక్క భేటీ జరిగింది. ఇక కేంద్రం పరిధిలో 31 సార్లు అధికారుల యొక్క సమావేశాలు జరిగాయని చెప్పుకోవాలి. ఇక రెండు రాష్ట్రాల సిఎస్లు ఒకసారి భేటీ జరిగింది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన, ఆస్తులు, అప్పులు అట్లాగే భవనాలకు సంబంధించినటువంటి విషయం మీద సుదీర్ఘంగా చర్చ జరిగిందని చెప్పుకోవాలి. ఇక షెడ్యూల్ 9th, 10th సంబంధించినటువంటి అంశంలో 142 సంస్థలు ఉన్నాయి. అట్లాగే 9thలో 91 సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇరిగేషన్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఇరిగేషన్ విషయంలో గతంలో చాలాసార్లు తెలంగాణ ప్రభుత్వం మధ్య విభేదాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కొత్త వాదన ఒకటి తెరపైకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ తీర ప్రాంతంలో వాటా కావాలని అడుగుతోంది. అదేవిధంగా టీటీడీ అంశం తెరపైకి తీసుకొచ్చింది. భద్రాచలంలో ఆలయం ఒక చోటు ఉంది, భూములు ఇంకో చోటు ఉన్నాయంటున్నారు. సో ఏంటి రీజన్? దీని లాజిక్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న లాజిక్ ఏంటి? ఉన్న సమస్యలే ఇప్పటికే కంప్లీట్ కాలేదు, మళ్ళీ ఇంకో కొత్త అంశాలని తెరపైకి తీసుకొస్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి
గ్రామ పంచాయతీలు 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా తెలంగాణకు కావాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గోదావరికి సంబంధించినటువంటి ఉధృతి ఎక్కువైనటువంటి సందర్భంలో దాన్ని కట్టడి చేయడానికి ఖచ్చితంగా 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకు వచ్చినట్లయితే కట్టడి చేయడానికి కావాల్సినటువంటి పనులకు క్లియరెన్స్గా ఉంటుంది అన్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. దీంతో పాటు 9th షెడ్యూల్కు సంబంధించినటువంటి విషయంలో షీలా బీడే కమిటీ గతంలో వేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగానే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తొలి యూనివర్సిటీకి సంబంధించి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విభజన ఏదైతే ఉందో ఆ విభజనకు సంబంధించినటువంటి విషయం మీద కూడా కొంత చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక నీటి పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో ఇరిగేషన్కు కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల విషయంలో చైర్మన్ల దగ్గర 2 బోర్డుల దగ్గర 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీలు చాలాసార్లు భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏపీకి సంబంధించినటువంటి డిమాండ్కు తెలంగాణ చేస్తున్నటువంటి డిమాండ్కు పొంతన లేకుండా ఉంది అన్నట్లుగానే గతంలో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 60-40 రేషియోలో పంపకాలు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని 50-50గానే ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్లో తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఏం చేస్తారో అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలా సామరస్యంగా ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇప్పుడు ఆ దిశగానే ముందుకు తీసుకెళ్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక భవనాలకు సంబంధించినటువంటి విషయంలో కొంత 2 రాష్ట్రాల మధ్య క్లమ్జీ వాతావరణం ఉందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భవనాలు ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. జూన్ 2వ తేదీన ఉమ్మడి రాజధానిగా కాలం ముగిసింది కాబట్టి ఏపీ పరిధిలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా మాకు స్వాధీనం చేసి వెళ్ళాలి అంటూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖను రాసింది. దాని మీద ఏపీ ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా సమాధానం రాలేదు అన్నట్లుగానే తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ విషయం మీద ఏం కొలిక్కి తీసుకొస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ విద్యుత్కు సంబంధించినటువంటి బకాయిల విషయంలో కూడా కొంత 2 రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పుకోవాలి. విభేదాలు అంటే ఏపీకి సంబంధించినటువంటి వాదన తను వినిపిస్తూ ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటి వాదన తెలంగాణ వినిపిస్తూ ఉంది. తెలంగాణకు 6,000 కోట్ల బకాయిలు డిస్కంల నుంచి రావాలి అన్నటువంటి అంశాన్ని గతంలో చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చూడాలి మరి ఎట్లా దీని మీద ఒక కొలిక్కి తీసుకొస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రం పరిధిలో కూడా కొన్ని అంశాలు ఉంటాయి. 2 రాష్ట్రాల విభజనకు సంబంధించినటువంటి విషయంలో, ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో, అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కొంత కేంద్రం పరిధి కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం పరిధి కాకుండా ఉన్నటువంటి అంశాలు కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, భవనాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, నీటి పంపకాలలో ట్రిబ్యునల్లోనే చాలా వరకు కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియరెన్స్ రావాలి అని అంటే 2 రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరగాలి అని అంటే ఫస్ట్ ప్రభుత్వాలు 2 కూడా ఒక తాటి మీదకి రావాల్సి వస్తుంది కాబట్టి దాని మీద 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎలా నిర్ణయం తీసుకోబోతున్నాయి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే హెచ్ఓడీలకు సంబంధించినటువంటి విషయంలో ఇరిగేషన్కు, ఎనర్జీకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ హెచ్ఓడీలు వచ్చారు. అదేవిధంగా సిఎస్లు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే సిఎస్లు గతంలో చాలా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ హైదరాబాద్ వేదికగా సెక్రటేరియట్లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులకు సంబంధించినటువంటి విషయం మీద ఒక నివేదికలు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేశారు కాబట్టి దాని మీద ఇప్పుడు మళ్ళొకసారి అవన్నీ కూడా రిమైండ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి చర్చ కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్ చాలా కీలకమైనటువంటి మీటింగ్ అని చెప్పుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రం పూర్తిగా 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా కేవలం తెలంగాణ రాష్ట్రానికే సొంతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ అంశాలను ఏమైనా తెర మీదకి తీసుకొస్తుందా, హైదరాబాద్ మరొక 5 ఏళ్ళు పెంచాలి అని గతంలో డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంశాలు ఏమైనా తెర మీదకి తీసుకొస్తుందా, లేదంటే హైదరాబాద్లో ఏపీ పరిధిలో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కొనసాగింపుగా చేయాలి అన్నటువంటి అంశాన్ని ఏదైనా తెర మీదకి తీసుకొస్తుందా, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. హోమ్ మినిస్ట్రీ దగ్గర గతంలో 30కి పైచిలకు భేటీలు
భేటీలు జరిగినటువంటి నేపథ్యంలో వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఎట్లా ముందుకు వెళ్తారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. శేఖర్, చూస్తున్నాం మనం ప్రజాభవన్ లో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం విజువల్స్ మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఉన్నతాధికారులంతా కూడా ఈ భేటీలో హాజరైన విజువల్స్ ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. చెప్పండి శేఖర్, మీరు చెప్తున్నారు కొత్త అంశాలు, మీరు ఇంతకు ముందు చెప్తున్నట్టుగానే షెడ్యూల్ 9, 10 వీటన్నిటి అంశాలతో పాటు తీర ప్రాంతంలో వాటా అడగడం ఏ లాజిక్ పైన తెలంగాణ అడుగుతోంది? రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రస్తుతం ప్రజాభవన్లో సమావేశమవుతున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇరు రాష్ట్రాల అధికారులతో కలిపి సీఎంల సమావేశం ప్రస్తుతం జరుగుతోంది. అజెండాకు సంబంధించిన అంశాలన్నీ ఇప్పటి వరకు మనం చూసాం. అయితే కొత్త అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి మనకి. సో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ భేటీ ప్రధానంగా జరుగుతోంది. ఇది ముందడుగు అవుతుందా లేదా అనేది మరి కాసేపట్లోనే మనకి తెలిసే అవకాశం ఉంది. రాకేష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, చెప్పండి, చూస్తున్నాం కొత్త ఇష్యూస్. ఒకటి, భద్రాచలం అంశం, విలీన గ్రామాల అంశం తెరపైకి వస్తోంది. దాంతో పాటుగా తీర ప్రాంతంలో పోర్టుల్లో కొంతవరకు వాటా కావాలని అడుగుతోంది తెలంగాణ ప్రభుత్వం. విద్యుత్ బకాయిలు, నీటి కేటాయింపులు ఇవి ఆల్రెడీ ఉన్న సమస్యలే. ఏం జరగబోతోంది? పర్టిక్యులర్ ఎజెండా అంటూ ఉందా? డీటెయిల్స్ ఏంటి? పర్టికులర్గా అజెండాగా అయితే చూస్తే మనకు కేవలం 9, 10 షెడ్యూల్కు సంబంధించిన ఆస్తులు అప్పుల పంపకమే ప్రధాన ఎజెండా. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగానే తెలంగాణ ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే విభజన చట్టంలో కొన్ని ఆస్తులను పేర్కొనబడలేదు. ఆ ఆస్తులను కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తమదే అని వాదిస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గానే కొన్ని అంశాలు లేవనెత్తింది. అందులో భాగంగానే ఏపీ తీర ప్రాంతాల్లో కొంత భాగాన్ని అడగడం, దీంతోపాటు టీటీడీలో కూడా కొంత షేర్ అడగడం. దీని వెనుక ప్రధాన కారణం కూడా ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్న కొన్ని భవనాల విషయంలో పేజీ పెడుతుంది. కాబట్టి దాని విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటే తీర ప్రాంతంలో కానీ టీటీడీలో కానీ వాటా అడిగితే అక్కడ కనుక ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గితే తాము కూడా వెనక్కి తగ్గుతామనే ఒక ప్రతిపాదనను సిద్ధం చేసుకోవడం కోసం సేఫ్టీ గేమ్లో భాగంగానే ఈ రెండు అంశాలను తెరపైకి తెచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. వ్యూహాత్మక ఎత్తుగడ అనేది ఇది స్పష్టంగా తెలుస్తుంది అనేది చెప్పాలి. అయితే మొత్తం ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య కేవలం 9 అలాగే 10 షెడ్యూల్కు సంబంధించిన అంశాల ఎజెండానే ఇక్కడ కీలకంగా మారిపోతా ఉంది. ఈ రెండు షెడ్యూల్లకు సంబంధించిన ఆస్తులు అప్పుల పంపకాల్లో కనుక క్లారిటీ వస్తే ఇక దాదాపుగా 99% రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వివాదాలు తొలగిపోతాయి అనేది మనకు మొత్తం వ్యవహారం చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే 9వ షెడ్యూల్కు సంబంధించి చూస్తే మొత్తం 91 సంస్థలు ఉన్నప్పటికీ 68 సంస్థల విషయంలో మాత్రమే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం ముదిరింది. ఇంకా 23 సంస్థల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. వాటి విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువ శాతం వాటాకు పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతోంది. 10వ షెడ్యూల్ విషయానికి వస్తే 142 సంస్థలు ఉన్నప్పటికీ 30 సంబంధించిన సంస్థల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాదనకు తామే కట్టుబడి ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా సమస్య ఇంకా కొలిక్కిరాని పరిస్థితి. ఈ రెండు షెడ్యూల్లో కూడా 9వ షెడ్యూల్లో 23 సంస్థలు, 10వ షెడ్యూల్కి సంబంధించిన 30 సంస్థలు. వీటి విషయంలో క్లారిటీ వస్తే ఇక చర్చలు పూర్తయ్యాయి, ఒక కొలిక్కి వచ్చాయి. ఎట్ ది సేమ్ టైం నీటి వాటాల విషయంలో కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక గొడవ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఈ సమయంలో ఎక్కువ కూడా విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ కూడా నీటి విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైము రైతులకు ఇతర తాగునీటి అవసరాల కోసం నీటిని వాడుకోవచ్చు. అయితే ఆ సమయంలో గ్రావిటీ వాటర్ ఏదైతుందో, నికర జలం ఏదైతుందో దాన్ని ఏపీ ప్రభుత్వం అదనంగా వాడుకుంటుంది. తద్వారా తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణకు సంబంధించిన 3 జిల్లాల విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ వాదిస్తూ ఉంది. దీని విషయంలో ఈసారి ఖచ్చితంగా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. సగానికి సగం కృష్ణాలో వాటర్కు సంబంధించిన దాంట్లో వాటా కావాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్కు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా క్లారిటీ కోసం చూస్తూ ఉంది. గతంలోనే ట్రిబ్యునల్ హెచ్చరించినా కానీ రాకేష్, గతం ఒక్కసారి మనం గుర్తు కనుక తెచ్చుకుంటే గతంలో ఈ ఓటుకు నోటు కేసు వచ్చిన టైంలోనే హైదరాబాద్ వదిలి కంప్లీట్గా పాలనని చంద్రబాబు నాయుడు షిఫ్ట్ చేసిన పరిస్థితి. సో ఆ నేపథ్యం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మొన్న ప్రధానమంత్రితో భేటీ కూడా ప్రత్యేక హోదా అడగలేదు, వేరేజ్ నితీష్ కుమార్ అడుగుతున్నారు, మనం ఎందుకు అడగలేకపోతున్నాం అనే ఒక వాదన తెరపైకి వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ హక్కులు
వీటి పరిరక్షణ అనేది ఈ భేటీలో ఎంతవరకు సాధ్యం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. గతాన్ని దృష్టిలో పెట్టుకుని, పాత మీటింగ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కలుగుతున్న పరిస్థితి. విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి ఏవైతే రావాల్సిందో అవి ఇప్పటికీ కూడా రాలేదు. ఖచ్చితంగా వీటి విషయంలో కాస్త ఏపీకి ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుందా అనే చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా కూడా విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా తమ అవసరం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం, ఈ విషయంలో ఏపీ జోక్యం చేసుకోకూడదంటూ కూడా మొదటి నుంచి వాదిస్తూ ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు ఏ మేరకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తుందనేది చూడాలి. అయితే గతంలో ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఆ తర్వాత గతంలో ఉమ్మడి సంబంధించి విభజన జరిగిన మొదటి 5 ఏళ్లలో కూడా ఏపీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు సిద్ధం కాకపోవడం, అటు హోంశాఖ దగ్గర ప్రతిపాదన సిద్ధం చేసినప్పటికీ అప్పుడు మొదటి 5 సంవత్సరాలు కూడా ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం అనేది నష్టం చేకూరుతుందనే చర్చ జరిగింది. అప్పుడే కనుక కొంత నిర్ణయాలు తీసుకోగలుగుంటే, కొంత ముందు చూపుతోని కేంద్రాన్ని సహకరించి కనుక ఉంటే అప్పుడే నిర్ణయాలు జరిగిపోయేవి, 10 ఏళ్ల పాటు ఇంతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేది కదనే అభిప్రాయాన్ని ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉంది. అయితే అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు కొంత తేడా ఉండొచ్చు. అప్పుడు సంబంధించి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు. అప్పుడున్న పరిస్థితులు వేరు. తెలంగాణకు సంబంధించి కేసీఆర్ కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ కూడా ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటారనే చర్చ జరుగుతోంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వారి ప్రయోజనాలు ముఖ్యమని చెప్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కావాలంటే ఒకరు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎవరు వెనక్కి తగ్గుతారనే ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంత పొలిటికల్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక ఛాలెంజ్గా ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఇప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే దానికి సంబంధించి లైవ్ కవరేజ్ పెట్టాలని అటు వైసీపీకి సంబంధించిన నేతలు చెప్తుంటే, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాటి విషయంలో ముఖ్యంగా 7 మండలాలు కానీ అలాగే సీలేరు ప్రాజెక్టు విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గొద్దు, ఖచ్చితంగా వీటిని అడిగి తీరాలంటూ కూడా ఈ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే దానిపైన మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఓకే రాకేష్, సో మనం చెప్పుకున్నట్టుగానే ఇవన్నీ కూడా పూర్తిగా పీఠముడి పడిన అంశాలు. వీటిలో ఎంతవరకు క్లారిటీ వస్తుంది, ఏ అంశంలో ఎవరు వెనక్కి తగ్గుతారు, వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళు వెనక్కి తగ్గితే ఆ రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. సో ఈ పీఠముడిని ఇద్దరు ఎంతవరకు పరిష్కరించగలుగుతారు. సో చంద్రబాబు నాయుడుకి గతంలో అన్ఫినిష్డ్ జాబ్ కింద కూడా దీన్ని చెప్పొచ్చు. దాన్ని ఆయన ఫినిష్ చేస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ రాకేష్.